మరింత సమాచారం రాజప్పలోవా జంక్షన్ నుంచి మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్నారు. మార్గ మధ్యంలో ఉన్నటువంటి భోగాపురం మీదుగా ఆయన శ్రీకాకుళం చేరుకుంటారు. ఈ నేపథ్యంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా, ఏదైతే భోగాపురం రైతులు ఆనాడు త్యాగదనులు, వీళ్ళంతా కూడా భూములు ఇచ్చారు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి, వీళ్ళంతా సహకరించినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ జగన్ సార్ అంటూ ఇక్కడ ఒక ప్లకార్డ్స్ పట్టుకుని నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చెప్పండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసిన తర్వాత ఈ భోగాపురం ప్రాంతం అభివృద్ధి ఎలా జరిగింది, ఏం జరుగుతోంది? భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన అనేది చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం 100% జగన్మోహన్ రెడ్డి పనులు చేయించాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి మేమే చేసామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటే మాత్రం ప్రజలైన వాళ్ళు ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే ఆనాడు రైతుల్ని మోసం చేసి 10,000 ఎకరాలు తీసుకుంటానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తే, అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2,500కి తగ్గించి ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకు పునరావాస కేంద్రాల కింద 2 గ్రామాలు వేరు దగ్గర ప్లేసులు ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి స్థలాలు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలబడి స్థలాలు ఇచ్చి అన్ని విధాలు నిలబెట్టారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికో జాబ్ ఇస్తానని చెప్పేసి ఈ రైతులకు చెప్పారు. కనీసం ఎవరికి ఇంటికో జాబు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. అలాంటి కూటమి ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయలేని ప్రభుత్వాలు ఎందుకో నేను అడుగుతున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులు ఎవరెవరైతే భూములు పోయారో, ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళని ఆదుకుంటారని చెప్పేసి మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. ఎవరు కట్టారని తెలుసుకుంటే ఈ ప్రాంతం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకనంటే ఏదో శిలాపలకం వేసో లేదా ఒక కొబ్బరికాయ కొడతో అవ్వదు. ఎలక్షన్కి 2 నెలల ముందు కొబ్బరికాయ కొట్టి శిలాపలకం వేసి మేమే ఎయిర్పోర్ట్ కట్టేస్తున్నాం అని చెప్పేసి మొన్న చూస్తే లోకేష్ గారు చెప్తున్నారు సీసీడీ జగన్మోహన్ రెడ్డి గారు సీసీడీ ఉందని చెప్తున్నారు. ఏమంటే మిమ్మల్ని అడుగుతున్నాను లోకేష్ గారు, ఆ జబ్బు ఏదో సీసీడీ ఉందో అది మీకుంది, క్రెడిట్ చోరీ కార్యక్రమం మీకుంది. ఎందుకనంటే ఎలక్షన్ 2 నెలల ముందు మీ నాన్నగారు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఎయిర్పోర్ట్ అంతా కట్టిస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం ప్రజలకు ఇక్కడ ఉన్న జనాలకు అందరికీ తెలుసు. ఎందుకంటే భూములు ఇచ్చిన రైతులకు తెలుసు ఇక్కడ ఏం జరిగింది, ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు, ఏంటి సంగతి అనేది. ఎందుకంటే రిహాబిలిటేషన్ జరగాల. మొత్తం జనాలందరికీ కూడా విలేజెస్ రిహాబిలిటేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. ఇల్లులు కట్టి వాళ్ళందరినీ పునరావాసం కల్పించిన తర్వాతే ఎయిర్పోర్ట్ పని స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రజలకి, ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకి, భోగాపురం వాసులకి, విజయనగరం జిల్లా వాసులకి అందరికి కూడా ఎవరు ఎయిర్పోర్ట్ కట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని తెలుసు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే జరుగుతోంది, గ్రామాల నుంచి ఎవరు కూడా జగన్ గారికి తమ తాలూకా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకోకూడదు. ఎవరు కూడా థ్యాంక్ యూ జగన్ సార్ అనుకుని ఒక ప్లకార్డు కూడా పట్టుకోకూడదని పోలీసులు గ్రామాల్లో అడ్డుకున్నప్పటికీ కూడాను ఈ రోజున భోగాపురం వద్ద పెద్ద ఎత్తున వేలాది సంఖ్యతో జనమంతా కూడా తరలివచ్చి తమ కృతజ్ఞతలు తెలపడానికి ఎండనగా చూడకుండా రోడ్డుపై నిలబడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ సాధ్యమైంది అనేటువంటిది గట్టి నినాదం ఇక్కడ వినిపిస్తుంది. వీడియో సాక్షి టీవీ భోగాపురం నుండి. మీరు చెప్పేటువంటి అబద్ధాలని, మీరు ప్రచారం చేసేటువంటి అబద్ధాలని పటాపంచలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు గనక అక్కడికి వస్తే అసలు నిజం ఏంటనేది ప్రజలకి తెలుస్తుంది అనేటువంటి భయమా మీకు? ఎస్, ఖచ్చితంగా మీకు భయమే. ఎందుకంటే సాకులు చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల నుంచి దూరం చెయ్యాలి అనుకుంటే మాత్రం మీరు నిజంగా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మీరు చూపించేటువంటి సాకులకి, మీరు పెట్టేటువంటి కేసులకి, మీరు ఇచ్చేటువంటి నోటీసులకి, లేదా మీరు రోడ్ల మీద పెట్టేటువంటి బ్యారికేడ్లకి ఆగిపోయేటువంటి అభిమానులు కాదు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు. మీరు బెదిరిస్తే బెదిరిపోయేటువంటి నాయకులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచేటువంటి నాయకులు అని ఈ సందర్భంగా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాము. ఈ యొక్క అధికారాన్ని ప్రజల్ని పాలించడానికి వాడుకోకుండా ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేటువంటి ప్రజల్ని ఆపడానికి వాడుతున్నారు అంటే అక్కడ తెలిసిపోవట్లేదా మీ భయం? అక్కడ తెలిసిపోవట్లేదా కూటమి ఎంత భయపడుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది?
వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం వెళ్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వరకు వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తం రోడ్లన్నీ కూడా అభిమానంతో నిండిపోయాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులతో పాటు ప్రజలంతా బయటకొచ్చి వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ విండోలో పోలీసులతో వాగ్వాదానికి దిగడం కూడా మనకు కనిపిస్తోంది. వైఎస్ జగన్ని చూడాలి, పలకరించాలి, మేము వెళ్తామని పోలీసులకి చెప్పి అటువైపుగా వెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ జెండాలు చేతబట్టుకుని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులని చాలా చోట్ల అక్రమంగా అరెస్ట్ చేయడం మనకి కనిపిస్తోంది. ఏదో ఒక కేసుని వంక పెట్టుకుని ఆ కేసుని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు నాయకుల దాకా తీసుకొచ్చి ఏదో రకంగా జైల్లో పెట్టడం మనకు కనిపిస్తోంది. సీదిరి అప్పలరాజు పైన పెట్టిన కేసు కూడా అలాంటిదే అని చెప్తున్నారు న్యాయ నిపుణులంతా కూడా. రకరకాల కారణాలతోటి ఒక యాక్సిడెంట్ కేసుని సీదిరి అప్పలరాజు మెడకి చుట్టే ప్రయత్నం చేశారు. ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన పరిస్థితి. ప్రస్తుతం ఆయన్ని పరామర్శించడానికే శ్రీకాకుళం వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దారి పొడవునా కూడా ఆయనకు అభిమానులు స్వాగతం పలకడం మనకి కనిపిస్తోంది. అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతం కొంత మేజర్ విశాఖపట్నం సిటీ ఒక్కదాన్ని కొంతవరకు వదిలేస్తే మిగతా ప్రాంతం అంతా కూడా పూర్తిగా వెనకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, వీరికి అందించిన సంక్షేమ పథకాల్ని ఇక్కడి ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోరు. చాలామంది ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని లేదంటే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యాన్ని అందుకున్న ప్రజలు వీళ్ళంతా కూడా. అదేవిధంగా తమ ప్రాంతానికి పెద్ద పెద్ద హాస్పిటల్స్ని కూడా తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అభిమానం కూడా అక్కడి ప్రజల్లో మెండుగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పటి కూటమి ప్రభుత్వాన్ని పట్ల ఉన్న ద్వేషం లేదంటే వాళ్ళ పట్ల ఉన్న వ్యతిరేకత కూడా మనం ఈ పర్యటనలో చూడొచ్చు. అందుకే పెద్ద ఎత్తున జనమంతా కూడా బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేస్తూ ఆయనకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా మొత్తం రహదారి అంతా కూడా వైఎస్ఆర్సీపీ జెండాతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులతో, ప్రజలతో నిండిపోయిన పరిస్థితి. పోలీసు ఆంక్షలు కూడా మనకి ఉదయం నుంచి కనిపిస్తున్నాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి ప్రతి చోట కూడా రోప్ పార్టీలు పెట్టి జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. యాక్చువల్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించడం కోసం పనిచేయాలి, కానీ జనం ఈ పర్యటనలకి రాకుండా ఉండడానికి సాయశక్తులా పనిచేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. రోప్ పార్టీలు, బ్యారికేడ్లు, ముళ్ల కంచెలు వీటన్నింటినీ ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం దారి వెంబడి కూడా జనం బయటకు రాకుండా, పర్యటనలో పాల్గోకుండా విశ్వప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా తమకున్న అభిమానాన్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తమకున్న అభిమానాన్ని ఉత్తరాంధ్ర వాసులంతా కూడా చాటుకోవడం మనకి క్లియర్ కట్గా కనబడుతోంది. కాన్వాయ్లో 8 వాహనాలకే అనుమతి అని చెప్పారు. అదేవిధంగా రోప్ పార్టీలు ఏర్పాటు చేశారు. ప్రతి బిల్డింగ్ పైన కూడా బిల్డింగ్ పైకి ఎక్కకుండా కూడా ఆ స్థాయి వరకు వెళ్ళి కూడా పనిచేసిన పరిస్థితి పోలీసు యంత్రాంగం. అయినప్పటికీ కూడా జనమంతా బయటకు వచ్చి తమ అభిమానాన్ని చాటుకోవడం, పూల వర్షం కురిపించడం కూడా మనకి కనిపిస్తోంది. 2 గంటలు దాటిన తర్వాత మాత్రమే శ్రీకాకుళం వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఆనందపురం చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ దారి పొడవునా కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లడం మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.